గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరావు రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరావు రెడ్డి గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే పిల్లలు పెద్దలు ఇంటిల్లపాది అందరూ ఎంతో సంబరంగా సంతోషంగా అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా ఒక కొత్త పని శ్రీకారం చుడుతున్నప్పుడు, లేదంటే ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నప్పుడు, మరేదైనా ముఖ్యమైన మరో కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరూ కూడా తొలి పూజను మనం వినాయకుడికే చేసుకుంటాము, ఆయనకే సంకల్పం చేసుకుంటాము. వినాయకుడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఏనుగు ముఖము. సో ఏనుగు ముఖము అంటే జ్ఞానానికి ప్రతీక, అదేవిధంగా లక్ష్మీతత్వానికి ఐశ్వర్యానికి ప్రతీక. మరి అటువంటి లక్ష్మీ స్వరూపుడైన వినాయకుడి నుంచి మనం ఎటువంటి ఆర్థిక పాఠాలను తెలుసుకోవాలి అంటారు? రైట్. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సో డెఫినెట్గా అండి, విజ్ఞానికి అధిపతి ఆయన. అండ్ మనం కనుక ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ఏదైనా కొత్త పని బిగిన్ చేయాలంటే ఇంతకంటే మంచి ముహూర్తం ఎత్తుకోవడానికి మనకి ఏ క్యాలెండర్లు అవసరం లేదండి. ఎందుకంటే ఆయన గాడ్ ఆఫ్ బిగినింగ్ అంతే. గాడ్ ఆఫ్ బిగినింగ్, చాలా మంచి మాట చెప్పారు. అవును. సో ప్రతిదీ ఆయనతోనే ఆయన స్మరిస్తూ మనం బిగిన్ చేసుకోవచ్చు అండి. అందులో అలాంటిది ఇప్పుడు రేపు 18th మనకి వినాయక చవితి కాబట్టి ఏ పని అయినా సరే ఆ రోజు బిగిన్ చేసుకోవచ్చు ఇంక అంతే. దానికి ముహూర్తాలు అవసరం లేదు. సో మీకు ఎస్ఐపి అకౌంట్స్ ఇంతకు ఓపెన్ చేయకపోయినా, ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా, ఏదైనా మంచి బిజినెస్ ఏదైనా వచ్చినా ఈ ఐడియాస్ మొత్తానికి ఇంప్లిమెంటేషన్ చేయడానికి బెస్ట్ డే ఇంక అంతే. ఓకే. సో బేసికల్గా మనం గణేష్ ద్వారా మనం బోల్డ్ అని నేర్చుకోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ వాళ్ళు అండ్ లార్జ్ హెడ్ అనమాట. యా. సో అదేంటంటే ఇంటెలిజెంట్కి నాలెడ్జ్కి ప్రసిద్ధి అనమాట. సో కాబట్టి మనం ఏదన్నా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతో నాలెడ్జ్ సంపాదించి, ఓకే, ఎంతో అనాలిసిస్ చేసేసి చాలా ఇంటెలెక్చువల్గా మంచి అసెట్ క్లాస్ని, ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే అసెట్స్ని మనం చూజ్ చేసుకోవాలని గుర్తు అనమాట. కాబట్టి మన బ్యాక్గ్రౌండ్లో ఎంత డీప్గా వర్క్ చేయాలో అనేది వినాయకుడి హెడ్ వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. సో సుందరరావు రెడ్డి గారు, ఇప్పుడు వినాయకుడి స్వరూపం నుంచి, ఆయన రూపం నుంచి మనం ఎటువంటి విషయాలను తెలుసుకోవాలి అంటారు? సో ముందుగా వినాయకుడు అనగానే మనకి గుర్తుకు వచ్చేది గజానన, అంటే బిగ్ హెడ్ కదా. సో అంటే ఏనుగు ముఖము. సో మరి ఏనుగు ముఖం నుంచి మనం ఎటువంటి విషయాలను తెలుసుకోవాలి? డెఫినెట్గా అండి. అండ్ బిగ్ హెడ్ అంటే ఇంటెలిజెంట్కి అండ్ నాలెడ్జ్కి అది పేరండి. కాబట్టి మనం ఏదైనా ఎసెట్లో మన హార్డ్వేర్ను మనం ఇన్వెస్ట్ చేయాలంటే అండ్ దాని గురించి బాగా రీసెర్చ్ అంటే ఇన్డెప్త్ నాలెడ్జ్ మనం తీసుకున్న తర్వాతనే మనం మంచి ఎసెట్ క్లాస్ని చూజ్ చేసుకోవాలని చెప్పేసి మనకు అది సింబల్ అనమాట. అందుకని బిగ్ హెడ్ ఎక్కడున్నా సరే మంచి జ్ఞానం, మంచి ఆలోచనలు ఉన్నట్టు గుర్తునమాట. అందుకని మంచి అసెట్ క్లాసు, మంచి స్టాక్స్, మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే వాటిని చూజ్ చేసుకోవాలంటే ఎంతకంత బ్యాక్గ్రౌండ్లో మీరు నాలెడ్జ్ పెంచుకొని ఇంప్రూవ్ చేసుకుని ఉండాలని చెప్పేసి ఇది మనకు సింబలైజ్ చేస్తుంది. రైట్. మరొక సింబల్ వచ్చేసి లంబకర్ణ, అంటే పెద్ద పెద్ద చెవులు కలిగి. రైట్. స్టాక్ మార్కెట్ అంటేనే ఇది వల్టాలిటీ అసెట్ క్లాస్ అండి. న్యూసెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరెవరో ఏదేదో అడ్వైజ్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా కానీ, లేదా డైలీ కానీ, లేదా తెలిసిన వాళ్ళు అందరూ కూడా బోల్డ్ అని అడ్వైజులు ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాటన్నిటిలో మనకు కావాల్సిన దాన్ని మాత్రమే, మనకి యూజ్ అయ్యేది మాత్రం నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకోవాలి. అంటే అన్నిటినీ వినాలి, అన్నిటినీ నాలెడ్జ్ గ్యాదర్ చేయాలి అన్ని సోర్సెస్ నుంచి. బట్ మనకు సంబంధించింది మాత్రం ఉంచుకొని మిగతా మొత్తం వదిలేయాలని చెప్పేసి మనకు గుర్తు అనమాట. సో బిగ్ ఇయర్స్ ఉన్నాయంటే ఎక్కువ లిజనింగ్ ఎక్కువ చేయాలన్నమాట. ఎందుకంటే రీసెర్చ్ రిపోర్ట్స్ మొత్తం మనం వింటున్నాం అనుకోండి, మనకున్న ఆలోచన వాళ్ళకున్న ఆలోచన ఒకటి అవుతుంది అనుకోండి, మనకి దాని మీద నమ్మకం వస్తుంది అనమాట. కాబట్టి అన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ని సాధ్యమైనంత వరకు మీరు చదవాలి, వాటిని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అంటే మీకు నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఇది గుర్తు అనమాట. అదేవిధంగా మూడవది వచ్చేసి చింతీశ్వర, అంటే ఐ ఫర్ డీటెయిల్డ్, చిన్న. రైట్. అంటే షార్ప్నెస్ ఉండాలంటే, అంటే మనం ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, బట్ అన్నిటి వల్ల మనకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే మార్కెట్లో టూ మచ్ న్యూసెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ న్యూసెన్స్ మొత్తం ఆ డిస్ట్రాక్షన్స్ జోలు పోకుండా మనకు కావాల్సిన ఫైనాన్స్ గోల్స్, షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, ఆ ఫైనాన్స్ గోల్స్ కలిగి ఫోకస్ చేయడానికి ఈ షార్ప్ ఐస్ పనికి వస్తాయి అనమాట. కాబట్టి చిన్న చిన్న ఐస్ అంటే షార్ప్ ఫోకస్కి
సింబలైజ్ అనమాట అవి. కాబట్టి మీకు ఫోకస్ ఉన్న ఎసెట్ క్లాస్ మీద, మీకు ఫోకస్ ఉన్న స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. అటు ఇటు ఈ వాలటిలిటీ అని వాటికి వీటికి దూరంగా ఉండండి అని చెప్పి సింబలైజ్ అనమాట. మరొకటి వచ్చేసి లంబోదరాయ, ఎబిలిటీ టు స్టమక్ ద రిస్క్ అంట. రైట్. సో డెఫినెట్గా అండి, ఎందుకంటే మార్కెట్లో అంటేనే ఇది వాలటిలిటీ ఉంటుంది, టూ మచ్గా అప్ అండ్ డౌన్ అవుతాయి. ఎంత మంచి కంపెనీలో మనం రీసెర్చ్ చేసి మనం ఇన్వెస్ట్ చేసినా కూడా పెద్ద ప్లేయర్స్ లోపలికి వచ్చేటప్పుడు లేదా బయటకు వెళ్ళేటప్పుడు స్టాక్ షేక్ అవుద్ది అనమాట. ఆ షేక్ని చూసి మనం షేక్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఎంతకంత దాని మీద రీసెర్చ్ బాగా చేసిన రిపోర్ట్లు ఉండాలన్నమాట. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ గుర్తు అనమాట ఇది. అంటే ఇన్ఫర్మేషన్ అంతా డైజెస్ట్ చేసుకొని మనకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేసుకోండి అని చెప్పేసి దానికి సింబలైజ్. రైట్. మరొక సింబల్ వచ్చేసి వక్రతుండాయ, అడాప్టబిలిటీ ఫ్రమ్ ద ట్రంక్ అండి. రైట్. ఫ్లెక్సిబిలిటీ అండి. మార్కెట్లో కొన్ని ఎసెట్ క్లాస్ ఒక్కోసారి బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి, కొన్ని పర్ఫార్మెన్స్ చేయవనుకున్నంతగా. ఒక్కోసారి మనం అనుకున్న దానికన్నా టార్గెట్ త్వరగా రీచ్ అయ్యామనుకోండి, ఇక వేరే ఎసెట్ క్లాస్కి మూవ్ చేయటమా లేదా ఇంకో దానికి ప్లాన్ చేయాలన్నమాట. అందుకని ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. వినాయక తొండం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో మన ఫైనాన్షియల్ గోల్స్, నీడ్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటే టైం తగ్గట్టు మనం ఎక్కువ మనీ గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. సో టార్గెట్ రీచ్ అయినప్పుడు త్వరగా మూవ్ చేయటం అండ్ పర్ఫార్మెన్స్ లేనట్టుని కట్ చేయటం, ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండటం ద్వారా మనం మన ఫైనాన్షియల్ గోల్స్ని త్వరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇది మన సింబలైజ్ అనమాట. మరొక సింబల్ వచ్చేసి ఏకదంతాయ, విదౌట్ అన్వర్తి ఇన్వెస్ట్మెంట్స్ అండి. డెఫినెట్గా అండి, ఎందుకంటే గణేష్ అంటేనే పవర్ఫుల్ గాడ్. అయినా సరే ఒక ట్రంక్ అది ఒక దంతం ఇరిగిపోయినా కూడా ఎందుకు ఒకదానితో అతను ఉన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఒకటి బాగా లేదు అనుకుంటే దాన్ని తీసేయాలి తప్ప అది మంచిదని చెప్పేసి అంతే ఉంచుకోకూడదు. అందుకని పోర్ట్ఫోలియోలో మన స్టాక్స్ కొన్ని అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి, కొన్ని లాస్ మేకింగ్ చేస్తున్నాయి, కొన్ని అవుట్డేట్ అవుతున్నాయి అనుకోండి, వాటి మీద ఎఫెక్షన్ తోటి అంతే ఉంచుకోకూడదు. అందుకని అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ కాకముందే, పూర్తిగా వరస్ట్ అవ్వకముందే అలాంటి వాటిని పోర్ట్ఫోలియో నుంచి కట్ చేసేసి పర్ఫార్మెన్స్ ఉన్న వాటిలోనే ఉంచుకోండి అని చెప్పి సింబలైజ్ అనమాట. అందుకనే దంతం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఒకసారి పుచ్చిపోయిందంటే అది మనకు పనికిరాదు అనమాట. అలాగే ఒక ఇరిగిపోయిన ట్రంక్ కూడా మనకి యూజ్ అవ్వదు. సో పోర్ట్ఫోలియోలో మీ స్టాక్స్లో ఏదన్నా ఆ ఇరిగిపోయిన దంతం లాంటి పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ ఉండొచ్చు, వాటిని ఇన్ టైంలో తీసేయటం ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకోవచ్చు అనమాట. కాబట్టి పోర్ట్ఫోలియోలో మీకు నచ్చిన స్టాక్స్ పర్ఫార్మెన్స్ లేకపోతే తీయటానికి ఏమాత్రం వెనకడుగు వేయదు అని చెప్పేసి సింబలైజ్ అది. మరొక సింబల్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ లార్డ్ గణేషాస్ యాక్స్, అంటే ఆయన చేతిలో గొడ్డలి ఉంటుంది చిన్న. డెఫినెట్గా మన డిటర్మినేషను, మన ఫైనాన్షియల్ గోల్స్, మన లాంగ్ టర్మ్ విజన్ అది ఇంపార్టెంట్ మనకి. అందుకని దేవుని చేతుల్లో ఆయుధం ఎంత స్ట్రాంగ్గా ఉందో మన డిటర్మినేషన్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటే ఈ చిన్న చిన్న రూమర్స్ కానీ, లేకపోతే ఈ వాలటిలిటీ పెరటాలు కానీ, లేకపోతే వడ్డీ రేట్లు పెరగటం, లేదా ఇన్ఫ్లేషన్ పెరగటం, ఇవన్నిటిని తట్టుకొని మనం నిలబెడతాం అనమాట. కాబట్టి చిన్న చిన్న షార్ట్ టర్మ్లో వచ్చే డిస్టర్బెన్స్కి మనం డిస్టర్బ్ అవ్వకుండా లాంగ్ టర్మ్ గోల్స్ కలిపి ఫోకస్ చేయడానికి ఆయుధం అంత స్ట్రాంగ్గా మనం ఉండాల్సి. మరొక సింబల్ ఏంటంటే ద మూషిక, లార్డ్ గణేషాస్ వాహన. రైట్. అండ్ గణేష్ అంటే అల్టిమేట్ పవర్ఫుల్ గాడ్, అంటే దేవుళ్ళని ముందస్తులో ఉండాలి. అంత పవర్ఫుల్ ఆయన కూడా అంత హంబుల్గా ఉండే మూషికాన్ని వాహనంగా తీసుకున్నాడు ఆయన కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు, బట్ చిన్నగా ఉండే దాని ఏంటంటే బీ హంబుల్ అని అర్థం. అంటే మన పోర్ట్ఫోలియోలో మంచి మంచి స్టాక్స్ తోటి వాటితోటి మనం హంబుల్గా డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్తో ఉంటే లాంగ్ టర్మ్లో మనకి అది అసెట్ బాగా క్రియేట్ అవుతుందని అర్థం. అంతేగాని వచ్చినప్పుడు ఎక్కువ సౌండ్ చేయటాలు నాకు వచ్చిందని చెప్పేసి అండ్ పోయినప్పుడు ఎమోషనల్గా డిస్టర్బ్ అవటం ఇలా ఉండకుండా బీ హంబుల్ అని అర్థం దాని మీనింగ్ అనమాట. అంటే గాడ్ లాంటి వాళ్ళకి అంత పవర్ఫుల్ గాడ్స్కే హంబుల్గా ఉండే మూషికాలను పెట్టుకున్నాడు. సో ఇలాగనే మనం కూడా పోర్ట్ఫోలియోలో కూడా మంచి మంచి స్టాక్స్ ఒకవేళ అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వకుండా బిఏ హంబుల్ అండ్ బిఏ డోంట్ బి ఎమోషనల్ అని చెప్పి సింబలైజ్. చాలా అద్భుతమైన విషయం, ఎందుకంటే అందరికీ డౌట్ ఉంటుంది వినాయకుడు అనగానే భారీ ఖాయం కలిగి ఉంటారు అంటే చాలా పవర్ఫుల్ గాడ్, బట్ ఆయన వాహనం చూస్తే ఏమో చిన్న ఎలుక ఉంటుంది. సో అందరికీ చాలా డౌట్ ఉంటుంది ఆయన వాహనం పట్ల కూడా. అది బి హంబుల్ అన్నమాట. అదేవిధంగా మరొక సింబల్ వచ్చేసి సింబల్ కాదు, 9th లెసన్, సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. రైట్. సో బేసికల్గా ఆయన ఏం చేసిన విజయాలకి విజ్ఞానం అన్నిటికీ ఆయన అధిపతి అండి, అండ్ చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తుంటాడు. సో
మునలోకాలు మొత్తం తిరిగి రమ్మంటే ఆ సెంట్రల్ పాయింట్ ఎక్కడున్నా చూసేసి ఆయన తల్లిదండ్రులకి చుట్టూ తిరిగి అంటే ఆ లౌక్యం అర్థం చేసుకున్నాడు అనమాట. సమయస్ఫూర్తి లౌక్యం అర్థం చేసుకున్నాను. సో కాబట్టి మనం కూడా ఫైనాన్షియల్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఇవన్నీ అర్థం చేసుకొని ఏటికైతే మనం రీచ్ అవుతామో వాటితోనే ఉండాలి తప్ప షార్ట్ టర్మ్ డిస్టర్బెన్స్ తోటి డివైడ్ అవ్వకుండా ఫోకస్ చేయమని చెప్పేసి సింపుల్ అనమాట. అందుకని గణేష్లో ఉన్న ఈచ్ ఒక పార్ట్కి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది చూసుకుంటే. అది నాట్ ఓన్లీ ఫినాన్స్, ప్రతి ఏరియాలో మనం ఆపరేట్ చేసే ప్రతి ఏరియాకి అది మనం అనుసంధానించవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కమ్యూనిటీ ఆయన నుంచి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు, ఆయన యాక్టివిటీస్ నుంచి, ఆయన ప్రతి మెసేజ్ నుంచి కూడా. సో కాబట్టి ఈ గణేష్ చతుర్దశి టైంలో ఇంకెవరన్నా మార్కెట్లో ఇంకా ఎంటర్ కాకుండా ఉన్నా, ఇంకేదైనా అసెట్ క్లాస్ కొనకుండా ఉన్నా, ఏదైనా బిజినెస్ ఏదైనా పెట్టాలన్నా ఒక మంచి థాట్ ఇంప్లిమెంటేషన్కి ఇంతకంటే మంచి పవర్ఫుల్ డే ఉండదు అనమాట. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఆ రోజు స్టార్ట్ చేయండి. లాస్ట్ లెసన్ కూడా అదే చెప్పారు, స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అంటే డెఫినెట్గా, ఎందుకంటే ఇంకా ఆయన స్మరిస్తూ బీయింగ్ చేసుకోవాల్సిన పని అండి అది. ఆయన ఉన్న రోజు ఇంక అంతకన్నా కావాల్సిందని చెప్పండి. నీ వెనకే గణేష్ ఉన్నాడు చాలు, అంతే. అందుకని ఆయన పెద్దలకి చిన్నలకి అందరికి ఇష్టమైన దేవుడు అండి. మిగతా వాటిలో ఏంటంటే పెద్దోళ్ళకని లేదా ఒక ఏజ్ వాళ్ళకని ఇట్లా ఉంటుంది. అందరికి ఫేవరెట్ గణేష్ అంటే అందరికీ అండి. అందుకని అన్ని రూపాల్లో తీసుకెళ్తుంది దాన్ని. దేశం అంతా వాడల విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకుంటాం మనం. లాలా లజపతి రాయ్ ఆ రోజుల్లో ఇండిపెండెన్స్ స్ఫూర్తి ఉండటం కోసం, సొసైటీ కోసం ఆయన ఆ రోజు ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశారు. కానీ స్వతంత్రం వచ్చినా సరే స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా మన దేశం, మన భారతీయత వీటి గురించి ఈ సెలబ్రేషన్స్ వల్ల ఏంటంటే ఇంకొకసారి రీడెడికేట్ చేస్తాం మన లైఫ్లో మొత్తాన్ని దేశం కోసం. దట్స్ గుడ్ థింగ్, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మరి మన ప్రేక్షకులు వినాయక చవితి జరుపుకునేటప్పుడు మరి ఆ వినాయకుడి స్వరూపం నుంచి ఎటువంటి విషయాలను గ్రహించాలి, ఎటువంటి విషయాలను తెలుసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.